మల్కాజ్గిరి నియోజకవర్గంలోని మల్కాజ్గిరిలో గల సఫీల్గూడ చెరువు వద్ద అంగరంగ వైభవంగా వినాయకుడి శోభాయాత్ర నిర్వహించారు. భాగ్యనగర్ ఉత్సవ కమిటీ, మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ, ఆల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన స్టేజ్లను సందర్శించిన మల్కాజ్గిరి ఎంపీ ఈటెల రాజేందర్, మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు, మెదక్ ఎమ్మెల్యే మైనంపల్లి రోహిత్, మున్సిపల్ డిప్యూటీ కమిషనర్ రాజు, స్థానిక కార్పొరేటర్ క్యానం రాజలక్ష్మి, పోలీస్ ఉన్నతాధికారులు, ఇతర రాజకీయ నాయకులు, ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. స్వాగత స్టేజ్ పై నుంచి భక్తులను పలకరిస్తూ వచ్చే గణనాథులకు స్వాగతం పలికారు. సఫీల్గూడ చెరువు ప్రాంతమంతా జనసంద్రమైంది. పోలీసులు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు, జీహెచ్ఎంసీ అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తూ భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ వేదికను ఉద్దేశించి ఈటెల రాజేందర్ గారు భాగ్యనగర్ గణేష్ సమితి వేదిక మీదకి ఇప్పుడే వీచేసినటువంటి మాజీ ఎమ్మెల్యే శ్రీ మైనంపల్లి హనుమంతరావు గారికి స్వాగతం సుస్వాగతం తెలియజేస్తున్నాం. ప్రస్తుత ఎమ్మెల్యే గారు రోహిత్ గారు విశాల్ గారు ముందుకు రావాలి. విశాల్ గారు, విశాల్ అంటే ముందుకు రా. వినాయకుడు భగవంతుని మేము మల్కాజ్గిరిలో ఆనవాయితీగా వస్తున్న శోభయాత్రకు ఘన స్వాగతం ప్రతి సంవత్సరం పలుకుతున్నాము. అలాగే ఈ సంవత్సరం కూడా మా మైనంపల్లి అన్న ఆదేశాల మేరకు పెద్ద ఎత్తున మేము కాంగ్రెస్ పార్టీ నుంచి మల్కాజ్గిరి ప్రజలందరికీ స్వాగతం పలుకుతున్నాము. ఇది ప్రతి సంవత్సరము అందరం అన్నదమ్ముల్లాగా చేసుకుంటాము. ఈ సంవత్సరం కూడా మేము అన్నదమ్ముల్లాగా చేసుకుంటున్నాము. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో మంచిగా ఉండాలని, క్షేమంగా ఉండాలని కోరుతూ జై బోలో వినాయక నిమజ్జనోత్సవ కార్యక్రమం మరి మల్కాజ్గిరి కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించబడుతుంది. ఈ యొక్క కార్యక్రమానికి మా గౌరవ మాజీ ఎమ్మెల్యే గారు మైనంపల్లి హనుమంతరావు గారు విచ్చేస్తున్నారు. అలాగే మెదక్ ఎమ్మెల్యే యువ నాయకుడు రోహిత్ బాబు గారు కూడా ఈ శాఖ వేదికకి ఆహ్వానించాము. వారు కొద్దిసేపట్లో ఇక్కడ విచ్చేయనున్నారు. మరి అలాగే మల్కాజ్గిరిలో ఎంతో ఉత్సాహంగా మరి గత కొన్నేళ్ల నుంచి మైనంపల్లి హనుమంతన్న గారి ఆధ్వర్యంలో ఈ యొక్క ఉత్సాహ వేదికలు ఏర్పాటు చేయవలసి జరుగుతుంది. మల్కాజ్గిరిలో ఉన్న కాంగ్రెస్ పార్టీ నాయకులు, సీనియర్లు, కార్పొరేటర్లు అందరూ కూడా కలిసి ఈ యొక్క కార్యక్రమాన్ని ఎంతో ఉత్సాహంగా నిర్వహించుకుంటున్నాము. కొద్దిసేపట్లో మరి అన్నగారు పూజ చేసిన
ప్రజలందరికీ సభ్యులు కూడా మరి తెలంగాణ ప్రజలు యాదవ ప్రజలందరికీ పేరు పేరున మరి ధన్యవాదాలు తెలుపుతూ మరి ఈ రోజు మా బుజ్జన్న ఆల్ ఫ్రెండ్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మరి బుజ్జన్న ఆధ్వర్యంలో గత 10 సంవత్సరాల నుంచి ఎంతో వైభవంగా చేసి మరి అన్ని కుల మతాల భేదాలకు మేము అతీతంగా చేస్తున్నాం ఈ స్టేజ్ చేసి ప్రోగ్రామ్ ని అందరికి వినాయకుని వెల్కమ్ చెప్పడం జరుగుతున్నది. అందుకే ప్రతి ఒక్కరు ప్రజలు మమ్మల్ని ఎప్పుడు ఆదరిస్తూ వెళ్ళారు. ఇప్పుడు 12వసారి మా బుజ్జన్న ఆధ్వర్యంలో జరుగుతుంది ఈ స్టేజ్ ప్రోగ్రాము. మీరు అందరూ ముందుగా మీడియా వాళ్ళకి మరియు ఈ ప్రతి ఒక్క పొలిటీషియన్స్ మా స్టేజ్ మీదకి వస్తారు. మరి అదేవిధంగా ప్రజలందరికీ ఈ రోజు మేము అందరికి శుభాకాంక్షలు. ఇక్కడ వచ్చి మా ప్రోగ్రామ్ ని చూసి మరి మమ్మల్ని అందరినీ ఆశీర్వాదించి జీవిస్తున్నారు కనుక ప్రజలందరికీ మేము అందరికి ధన్యవాదాలు తెలుపుతున్నాము. ఈ రోజు మా అధ్యక్షుడు స్పైడర్ శ్రీను, మరి బెన్నె గారు, విశాల్ గారు, శ్రీనివాస్ యాదవ్ గారు, మరి కిరణ్ గారు, మరి ధన్యవాదాలు తెలుస్తున్నాయి. ఈ ప్రోగ్రామ్ స్టేజ్ ప్రోగ్రామ్ నుంచి వారం 10 రోజుల నుంచి మా మిత్రులందరూ ఎంతో సహాయ కృషి చేస్తున్నారు. దీంట్లో మాకు పెద్ద మాకు అందరికీ పెద్ద దిక్కు మా బుజ్జన్నకు ముందు మేము ఈ సభాముఖంగా ధన్యవాదాలు తెలుపుతున్నాం.